తినడానికి నా పరిస్థితి ఏంటి, ఎవరు చూస్తారు, ఎవరైనా నన్ను ఆదుకుంటారా, ఏమీ ఆలోచించేది. ఎవరికి ఇచ్చేయాలనుకుంది? దేవునికి ఎలాగైనా ఇచ్చేయాలి. ఉన్నదెంత? మొత్తం ఆస్తి అంతా లెక్కేత ఆవిడ దగ్గర ఉన్నదెంత? ఆవిడ తన్ను ఎక్కువ ప్రేమించుకుందా, దేవుని ఎక్కువ ప్రేమించిందా? ఎంత ప్రేమించింది దేవుణ్ణి? ఈ లోకం అంతటికంటే ఎవరిని ఎక్కువ ప్రేమించిందంటే దేవుని ప్రేమించింది. అంటే మన జీవితంలో మేలు జరిగింది అంటే ఎవరిని స్తుతించాలి, ఎవరిని గణపరచాలి, ఎవరిని మహింపరచాలంటే దేవుడు దేవుడు దేవుడు. వాళ్ళ ఇంటికి పరిగెట్టుకెళ్ళిపోలేదండి, వాళ్ళ బంధువుల దగ్గర పరిగెట్టుకు వెళ్ళలేదండి, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి పరిగెట్టుకు వెళ్ళలేదండి. కృతజ్ఞత భావం ఉంది కాబట్టి దేవుడి దగ్గర పరిగెట్టుకొచ్చాడు. అది ఉండాలండి, అది మెయింటైన్ చేయాలండి. ప్రతి వ్యక్తి ఏది మెయింటైన్ చేయాలంటే కృతజ్ఞత భావం అనేది మెయింటైన్ చేయాలి. వెళ్ళిపోతారు కానీ సేవ మాత్రం, యేసు ప్రభు వారి గురించి మాత్రం, దేవుడి గురించి మాత్రం ఆగే ప్రసక్తే లేదు.